గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పరామర్శించారు. ఈ హాస్టల్లో ఒకేసారి 56 మంది అస్వస్థతకు గురి కావడంపై ప్రభుత్వం స్పందించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అస్వస్థతకు గురైన వారిలో 34 మంది డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన 22 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రాంతంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్లో మరి కొంతమంది అంటే మొత్తంగా 108 మంది స్టూడెంట్స్ ఉంటారు. 108 మంది స్టూడెంట్స్లో మరి 56 మందికి మిడ్ నైట్ 2 గంటల నుంచి వామిటింగ్స్ మోషన్స్ అనే విషయాన్ని తెలియజేయడం, మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నవారు సిబ్బంది కూడా మార్నింగ్ అంతా డాక్టర్స్ని అలర్ట్ చేశారు. మాకు కూడా మార్నింగే ఇన్ఫామ్ చేశారు. మేము కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పడం, మా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మల్లికార్జున గారు కూడా ఉదయం నుంచే ఆ పనిలో ఉన్నారు. పిల్లలందరినీ హాస్పిటల్కి చేర్చడం, అక్కడ కొంతమందిని ఏదైతే మొత్తంగా 56 మందిలో 34 మందిని అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక కళ్యాణ మంటపంలో కూడా పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందజేస్తే వాళ్ళందరూ బాగుండి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేశారు. మిగతా వారికి ఫీవర్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ చేర్చడం జరిగింది. ఇక్కడ కూడా డాక్టర్లతో కూడా మాట్లాడాం, వారు అందరూ బాగున్నారు. కొంచెం అబ్జర్వేషన్ కోసం పెట్టారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ఏం జరిగిందని మేము అధికారులకు కూడా పరిశీలిస్తున్నారు. మరి ఫుడ్ పాయిజన్ అయిందా, వాటర్ కంటామినేట్ జరిగిందా ఏంటనేది అధికారులకు కూడా ఆదేశించాం. పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉంది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము డిపార్ట్మెంట్కి కూడా తెలియజేశాం. ఇప్పుడు మీరు గతంలో 5 ఏళ్ల కింద చూడండి, ఇప్పుడున్న హాస్టల్స్ చూడండి, అన్నీ రన్నింగ్ వాటర్ కావచ్చు, మరి లైట్స్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు సూపర్ ఫైన్ రైస్ కూడా మేము అందజేస్తున్నాం. అంతేకాకుండా ఇన్వర్టర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు అన్ని స్కూల్స్కి కూడా RO ప్లాంట్స్ కూడా పెడుతున్నాం. టెండర్లు అయినేమో బట్టలు కూడా తీసుకొడతాం, పోలీసు వాళ్ళని కొడతాం, అధికారులను కొడతాం. ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం, నరుక్కుంటా పోతాం. ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం, సెకండ్ ఫేజ్లో 7 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం.